నా పేరు నీల వెంకటేష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నిరుద్యోగ జేఏసీ చైర్మన్. ఈరోజు అశోక్ కుమార్ అన్వర్ అధ్యక్షతన ఇందిరా పార్క్లో వేలాది మందితోని నిరుద్యోగుల మహాధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్య అతిథులు ఆర్ కృష్ణ గారు, రాజ్యసభ సభ్యులు. మరి వారి యొక్క డిమాండ్, మా నిరుద్యోగుల పక్షాన నిలబడి గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగాల భర్తీ విషయంలో అవకతవకలు జరిగి నిరుద్యోగుల పొట్టగొట్టి నిరుద్యోగులకు పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో అవకతవకలు జరిగి, ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 మనం చూసాం ఎన్ని పేపర్ లీకేజ్, అదేవిధంగా ఎంతమంది బలిదానం అయ్యిండ్రో, ఎంతమంది ఆఫీసర్లు జైలుకి వెళ్ళిండ్రో మనం చూసాం. ఆ అవకతవకలు జరగకుండా గ్రూప్ 1లో ఇప్పటికి 31 జిల్లాలు చేసుకున్నాం, కానీ గ్రూప్ 1 ఆఫీసర్లు లేక 11 సంవత్సరాలు నోటిఫికేషనే లేదు. ఇలా ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది? ఒక్కొక్క అధికారులకు 4 పోస్టులు 5 పోస్టులు ఇచ్చి ఉద్యోగాలు చేయమని చెప్తే ఎట్లా చేస్తారు వాళ్ళు? ఒక పోస్టులో ఇలా ఎడ్యుకేషన్, ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్ బుర్ర వెంకటేశ్వరం చూసుకుందాం. ఈయన బీసీ కమిషనర్ చూసుకుంటా, బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా చూసుకుంటాడా, ఎడ్యుకేషన్ చూసుకుంటాడా, అటు గవర్నర్ దగ్గర చూసుకుంటాడా, అటు హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర చూసుకుంటాడు. ఎక్కడ చేస్తే ఎన్ని పోస్టులు అని చేస్తారు? అందుకనే మేము ఏమడుగుతున్నాము, గ్రూప్ 1లో 1600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వెంటనే 1600 పోస్టులు భర్తీ చేయాలి. ఇలా నామమాత్రంగా ఏసీ 65 పోస్టులు భర్తీ చేస్తా, నేను పెంచుతున్నా అంటే కాకమర కబుర్లు చెప్తే నిరుద్యోగులు ఎవరు చెవుల పూలు పెట్టుకుని వినడం లేదు. కాబట్టి ఇలా గత ప్రభుత్వాన్ని బొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజస్కంధాల మీద మోసి నిరుద్యోగులు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా సమర్థుడు, విద్యావంతుడు, అదేవిధంగా నిరుద్యోగుల పక్షపాతిగా రేవంత్ రెడ్డిని గారిని గుర్తుపెట్టుకొని ఇలా ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం. అలాంటిది గత ప్రభుత్వంలో 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి డిప్యూటీ సీఎం గారు 1:50 కాదు, 1 గ్రూప్ 1 1:100 చెయ్యాలి, అట్లయితేనే గ్రూప్ 1 అధికారుల నోటిఫికేషన్లకు న్యాయం జరుగుతుంది అని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం గారికి ఇవన్నీ గుర్తుకులేదా అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఇలా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోతున్నాయి. రేషనలైజేషన్ పేరుతో తాళాలేసిండ్రు. ఇలా కార్పొరేట్ కు వ్యవస్థకు తొత్తులుగా వ్యవహరించి ఇలా అధికారులు కోట్ల రూపాయలు లబ్ధి పొంది ఇలా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఈ అధికారులను మీరు వెంటనే రక్షణ చేయకపోతే కనుక గత ప్రభుత్వం మీద ఏవైతే బుద్ధ జల్లే ప్రయత్నం చేసిందో ఈ అధికారుల తప్పిదం కూడా చాలా ముఖ్యమైన కీలక పాత్ర పోషించే విధంగా ఉంది. కాబట్టి ఇలా గ్రూప్ 2 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్ని భర్తీ చేశారు? ఇలా 7 ఏళ్ల నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టులు అయితే గ్రూప్ 3 దాదాపుగా 3,000 పోస్టుల నుంచి 4,000 ఖాళీగా ఉన్నాయి. అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలు దాదాపుగా 7,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ 4 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్ని భర్తీ చేస్తున్నారు? 31 జిల్లాలు చేసి ఖాళీ కుర్చీలతోని విలవిలబోతుంటే, ప్రభుత్వ పాలన స్తంభించిపోతుంటే, ప్రజాపాలన ప్రజల దగ్గరికి పోతుందని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి ఏసీ గదులలో చెప్పుకోవడం కాదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్లు యథావిధిగా మొత్తం టోటల్గా 2,50,000 అన్నావు. ఇవన్నీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 అయితే ఫుల్ఫిల్ చేయి. అదేవిధంగా గురుకుల పాఠశాలలో 9,200 కొట్లాడి సాధించినటువంటి ఉద్యోగాలు కూడా మీరు డిఎల్ కు, జేఎల్ కు, అదేవిధంగా హెచ్జిటి, పీజీటీకి ఒక్కొక్కరికి 3-4 ఉద్యోగాలు వస్తే, ఉద్యోగాలు వచ్చినవి రిజైన్ చేసి మిగతా ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలు లేకుండా వచ్చి ఏపిచ్చినటువంటి నోటిఫికేషన్ బ్యాక్లాగ్ చేస్తుంటే మీ పాలన ఏ విధంగా ఉంటుంది? ఇదేనా మీ ప్రభుత్వ యంత్రాంగం చేసే తప్పిదం? ఇదేనా నీతివంతం, ధర్మవంతం అనేది ప్రజాపాలన ఇదేనా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకని నోటిఫికేషన్ల విషయంలో అవకతవకలు జరిగితే నిరుద్యోగులు ఏ ఒక్కరు కూడా సహించే ప్రసక్తి లేదు. ప్రభుత్వ శాఖలలో బెల్లు కొట్టేటోడు లేడు, అటెండర్ లేడు, జూనియర్ అసిస్టెంట్ లేడు, ఒక సీనియర్ అసిస్టెంట్ లేడు. సీనియర్ అసిస్టెంట్ కు ప్రమోషన్ ఇచ్చి కూర్చోబెడితే ఏమొస్తుంది? జూనియర్ అసిస్టెంట్ కు డిప్యూటీ ఎంఆర్ఓ లేడు. అంటే డిప్యూటీ ఎంఆర్ఓ లేకుండా కూడా మీరు ప్రభుత్వ పాలన జరిపిస్తారా అని చెప్పి ఇలా రిజిస్ట్రేషన్ ఆఫీసులలో కూడా చూడరు ఒక్కొక్క పోస్టులో ఎన్ని ఖాళీగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా గత ప్రభుత్వం చేసే పొరపాట్లు ఈ ప్రభుత్వంలో జరగకుండా, నిరుద్యోగుల కడుపు కొట్టకుండా, నిరుద్యోగులు పెళ్లి చేసుకోకుండా ఇలా ఏజ్ బార్ అయిపోతున్నారు. అమ్మాయిలకు 35 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తున్నాయి. పిల్లలు గడ్డాలు తెచ్చుకొని తెల్లగడ్డాలు వచ్చి ఇలా 45-47 ఏళ్ళకి వస్తున్నారు. ఏజ్ బార్ అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నిరుద్యోగుల పక్షాన ఆలోచించే విధంగా నోటిఫికేషన్ల విషయంలో ఇలా ఏదో నిరుద్యోగులు టీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి మా మీద అగ్గిపుల్ల కాల్చి మీదేస్తున్నారనే ఆలోచన మీరు చేయకండి. నిరుద్యోగుల పక్షాన నిలబడి మాట్లాడి ఆలోచన చేయండి.
నిరుద్యోగుల గోడు వినండి. నిరుద్యోగుల ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా మీరు కార్యాచరణ ఏర్పాటు చేయండి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో అశోక్ కుమార్, అన్వర్, నీల వెంకటేష్ అధ్యక్షతన పెద్ద ఎత్తున 24 లక్షల మంది, ఇప్పుడు ఇలా 5,000 10,000 మంది వచ్చారు. కానీ 24 లక్షల మంది మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము అని చెప్పి కూడా మేము మళ్ళా ఒక కోర్ కమిటీ వేసుకొని దీని మీద మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.